నెల్లూరు జిల్లా విద్యాశాఖాధి కార్యాలయంలో డిఈఓ రాజబాలాజీరావు సర్వశిక్ష అభయ్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకట సుబ్బయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనబడి జ్ఞానపాఠ కార్యక్రమంలో భాగంగా 2026-27 సంవత్సరానికి సంబంధించి బడి 7 పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చేర్చే కార్యక్రమం ఈ నెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని కోరారు. అర్హత కలిగిన అనుభవజ్ఞులై ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందించడంతో పాటు పౌష్టికాహారం, మౌలిక వసతులు కల్పించడం ద్వారా విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందిస్తామన్నారు. మనబడి జ్ఞానబాట అనే పేరుతో గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారి సూచనల మేరకు మనము ఎన్రోల్మెంట్ డ్రైవ్ వారోత్సవాలని నిర్వహిస్తున్నాము. 10/4/2026 నుండి 18/4/2026 వరకు ఈ వారోత్సవాలని అన్ని వర్కింగ్ డేస్లో నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి డే వైజ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలి, ఎవరు నిర్వహించాలి అనేటటువంటి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనము మండల విద్యాశాఖ అధికారులకి, ఉప విద్యాశాఖ అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. ముఖ్యంగా మన జిల్లాలో సుమారుగా 2600 ప్రాథమికోన్నత పాఠశాలలు, అలానే ఒక 343 హై స్కూల్స్ ఉన్నాయి ప్రభుత్వ పరంగా. ఈ అన్ని పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ని ఎన్హాన్స్ చేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యకి కనీసము ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒక 5 చిన్నారులు, ప్రతి హై స్కూల్లో కనీసం ఒక 10 మంది చిన్నారులు పెంచే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో కూడా ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళము. అయితే ఇప్పుడు కూడా స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత జూన్ 12వ తేదీ నుంచి ఈ సదరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది సహజంగా జరుగుతుంది. అయితే సమ్మర్ హాలిడేస్లోనే ఈ అర్హత కలిగినటువంటి చిన్నారులందరూ ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చుకోవడం వలన మేము అటువంటి కార్యక్రమము అంత ఉపయుక్తంగా లేదని భావించి ఈసారి మనము అడ్వాన్స్గా అంటే రీఓపెనింగ్ అంటే హాలిడేస్ ముందే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మనకు ఉపయుక్తంగా ఉంటుంది, బడి 7 పిల్లలందరూ బడిలో చేరతారు అని మనం తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులతో మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ అందజేయటము జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, జూన్ 12వ తేదీనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతోటి మనము 8 రకాలైనటువంటి విద్యార్థికి అవసరమైనటువంటి టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, అలానే షూస్, సాక్స్లు, యూనిఫాము, ఈ విధంగా డిక్షనరీ అన్ని విద్యార్థికి ఏది అవసరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా కిట్లో పెట్టి విద్యార్థులకి అందజేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు మధ్యాహ్నము మనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుపరుస్తున్నాము. అంతేకాకుండా వారంలో 5 రోజులు యజ్ఞిస్తున్నాము, 3 రోజులు రాగి జావ ఇస్తున్నాము, చిక్కీ ఇస్తున్నాము ఒక 3 రోజులు. ఈ విధంగా విద్యార్థికి అవసరమైనటువంటి పౌష్టికాహారాన్ని కూడా అందజేయడానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ప్రతి ప్రాథమిక పాఠశాలలో కూడా టెలివిజన్ ఉంది, ఫ్లాట్ టీవీలు ఉన్నాయి. ఈ ఫ్లాట్ టీవీల ద్వారా, అలానే ప్రతి హై స్కూల్లో కూడా ఐఎఫ్బి ప్యానల్స్ ఉన్నాయి. ఈ ఐఎఫ్బి ప్యానల్స్ ద్వారా, ఫ్లాట్ టీవీల ద్వారా మనం డిజిటల్ విధానంలో విద్యార్థులకి విద్యాబోధన చేస్తున్నాం. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరంలో డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రాథమిక స్థాయి చిన్నారులకి గ్యారంటీ FLN అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక 75 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను కూడా అమలుపరచడం జరిగింది. చదువుల్లో వెనకబడినటువంటి చిన్నారుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి SCERT ద్వారా రూపొందించబడినటువంటి ప్రత్యేక పాఠ్య ప్రణాళికతోటి మనము వారికి సపరేట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే SSC చిన్నారుల కోసం కూడా 100 డేస్ యాక్షన్ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, లాస్ట్ టైం కూడా మన పాఠశాలల్లో చదువుతున్నటువంటి మంచి మార్కులు వచ్చినటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి 6 విద్యార్థులని మనం జిల్లా స్థాయికి పిలిచి వాళ్ళందరినీ ఘనంగా సన్మానించడమే కాకుండా
వాళ్ళందరికీ కూడా తలా 25,000 రూపాయల పారితోషికాన్ని షైనింగ్ స్టార్స్ అనే పేరుతోటి ఇవ్వడం అనేది కూడా మీ అందరికీ తెలుసు. మా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నవి, అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం అనేది కూడా జరుగుతుంది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. తల్లిదండ్రులందరినీ కూడా పాఠశాలల్లో భాగస్వామ్యం చేసి చక్కగా పాఠశాలలు నిర్వహిస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. అలానే ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆయాల ద్వారా క్లీన్లీనెస్ చేయటం కానీ, అలానే హై స్కూల్స్లో నైట్ వాచ్మెన్ అరేంజ్మెంట్ చేయటం కానీ, ఈ విధంగా పాఠశాలకు అవసరమైనటువంటి అన్ని వసతులని మనము కల్పిస్తున్నాము. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ పట్ల, విద్యార్థుల పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఆయన పాఠశాలకు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయమని చెప్పినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. చిన్నారుల కోసం స్పెల్ బీ కార్యక్రమం నిర్వహించాం ఈ విద్యా సంవత్సరంలో. అంతేకాకుండా జిల్లా స్థాయిలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించాం. విద్యార్థుల కోసం ఆటల పోటీలని ఆర్గనైజ్ చేశాం. అంతేకాకుండా ఉపాధ్యాయులకు కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆటల పోటీలు కండక్ట్ చేసేటువంటి చరిత్ర ఈ విద్యా సంవత్సరంలో ఉన్నదని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా ముఖ్యంగా పిఎం3 స్కూల్స్లో మౌలిక వసతులు కల్పించడం అనేది జరుగుతుంది. ఆట స్థలాలను కూడా ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. చిన్నాళ్ళు వివిధ స్థాయిల్లో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిల్లో కూడా వివిధ పోటీల్లో మన రాష్ట్రానికి అనేక బహుమతులు తీసుకొని వచ్చినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా మనం సైన్స్లో బాగా ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి అటువంటి వాళ్ళని అదర్ స్టేట్కి కూడా మనం ఎక్స్పోజర్ విజిట్కి తీసుకొని పోయేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయి. అర్హత కలిగినటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులకి జూన్ నెలలోనే తల్లికి వందనం పేరుతోటి బడిలో చదువుతున్నటువంటి ప్రతి చిన్నారి పేరుతో తల్లికి మనం ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి ఈ ప్రభుత్వము 13,000 రూపాయల చొప్పున జమ చేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిటీ విద్యను మేము అందించడానికి సంసిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని నమ్మండి, మీ చిన్నారులని మా ప్రభుత్వ బడికి పంపండి. ప్రభుత్వ బడికి పంపితే విలువలతో కూడినటువంటి చక్కటి విద్యను అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మనకి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ పాఠశాలల్లో అడ్మిషన్స్ డ్రైవ్ జరుగుతుంది. వాటిని ఈ నెల 20వ తేదీ వరకు అడ్మిషన్స్ ఇంకా చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే 6వ తరగతికి, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి మరియు 7, 8, 9, 10 తరగతుల్లో మిగిలిపోయిన సీట్స్కి సంబంధించి అడ్మిషన్ చేసుకోవాలని కోరుతున్నాము. ఈ నెల 20వ తేదీ వరకు అప్లై చేసుకున్నట్లయితే, ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సీట్ వచ్చిన విద్యార్థులకి అలా సీట్స్ అలాట్ చేసిన తర్వాత కేజీబీయూలో చేరడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కేజీబీయూ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకి డార్మేటరీ మరియు రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఒక్కొక్క కేజీబీయూలో 2 కోట్ల రూపాయల విలువైన వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ అవన్నీ కూడా జూన్ 12th నాటి కంప్లీట్ అయ్యి మన నూతన విద్యార్థులు వచ్చే సమయానికి రెడీగా ఉండేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం తరఫు నుంచి ఆదేశాలు వచ్చి ఉన్నాయి, ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ మన ప్రభుత్వ పాఠశాలల్లో సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకి కావాల్సిన రిసోర్స్ సెంటర్స్ కూడా నూతనంగా నిర్మించబడుతున్నాయి. అదేవిధంగా కొత్తగా మన రాష్ట్రంలోనే కొత్తగా 125 ఆటిజం సెంటర్స్ శాంక్షన్ అయితే, వాటిలో మన జిల్లాలో 6 ఆటిజం సెంటర్స్ వచ్చినవి, శాంక్షన్ అయినవి. అవి కూడా వర్క్స్ ఆల్రెడీ ప్రారంభమైనవి. నెక్స్ట్ జూన్ నాటికి ఆ ఆటిజం సెంటర్స్ కూడా గౌరవ మంత్రివర్యులు ఒకేసారి 125 ఆటిజం సెంటర్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. పిఎం3 పాఠశాలలు కూడా మనకి 46 పిఎం3 పాఠశాలలు ఉన్నాయి. ఈ పిఎం3 పాఠశాలకు సంబంధించి అన్ని అంటే ప్లే ఫీల్డ్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, అన్ని ఇంటర్వెన్షన్లు కూడా కంప్లీట్ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా సిక్ రూమ్, ప్రతి పాఠశాలకి ఒక సిక్ రూము శాంక్షన్ చేయడం జరిగింది. ఆ సిక్ రూమ్కి సంబంధించి మెటీరియల్ కూడా మొత్తము సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ కింద స్టేట్ వాళ్ళే సప్లై చేస్తున్నారు మనకి. ఆ సిక్ రూమ్లో ఒకవేళ విద్యార్థులకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినట్లయితే ఇమీడియట్గా ఆ సిక్ రూమ్లో కావాల్సిన ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా మనకు అందుబాటులో వస్తుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము. మీ విద్యార్థులని ప్రభుత్వ పాఠశాలలో చేర్చి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిశ ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన
హరినాథపురం, నెల్లూరు. ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహావైభవంగా జరుగును. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యాశీస్సులతో ప్రతిష్ఠా కార్యక్రమం ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల 41 నిమిషాలలోగా శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిశ ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం. రాజగోపుర ప్రతిష్ఠాపకులు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారు. కావున 50 మంది భక్త మహాశయులు శ్రీ స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.